ఫస్ట్ ఇండియన్ విలేజ్ మన బద్రీనాథ్ నుండి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుందండి. ఇక్కడి వరకే వెహికల్స్‌ని అలౌ చేస్తారు. అక్కడ నుండి కొంత దూరం వేరే వెహికల్‌లో వెళ్ళొచ్చు. అక్కడ నుండి మాత్రం ఒక 3 కిలోమీటర్స్ తప్పనిసరిగా నడాల్సిందే. నడవలేని వాళ్ళు ఇలా బాస్కెట్స్ ఉన్నాయి కదా! ఇలా బాస్కెట్స్ మాట్లాడుకొని బాస్కెట్‌లో వెళ్ళొచ్చు. ఇలా మనల్ని బాస్కెట్‌లో మోసి తీసుకెళ్ళే వాళ్ళకి నిజంగా 2 చేతులెత్తి దండం పెట్టాలండి. వాళ్ళ స్ట్రెంగ్త్‌కి, స్టామినాకి హ్యాట్స్ ఆఫ్ అసల. మేమైతే ఒక బాస్కెట్ మాట్లాడుకున్నాము. నా కోసమే మాట్లాడుకున్నాము. కానీ అతన్ని చూసి జాలనిపించి నేనెక్కడైతే నడవగలనో అక్కడ దిగిపోయి మా పిల్లలనైతే ఎక్కించాము. కొంతసేపు మా పిల్లలు, కొంతసేపు నేను అలా చేంజ్ అయ్యాము. కొన్ని చోట్ల స్టెప్స్ అవి ఉంటాయి. ఎక్కాల్సుంటుంది. వ్యాస గుఫ అయితే కొంచెం కష్టంగా ఉంటుంది ఎక్కడానికి. సరస్వతీ నది దగ్గరికి తీసుకువెళ్ళడానికి, వ్యాస గుఫ, గణేష్ గుఫ తీసుకువెళ్ళడానికి, మొత్తంగా తీసుకెళ్ళి తీసుకురావడానికి ఈ బాస్కెట్‌కి టోటల్‌గా 2500 చార్జ్ చేశారు. నేనైతే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అతనికి నిజంగానే 2 చేతులు ఎత్తి దండం పెట్టాను. అలాగే మా అబ్బాయి నా వెనకాల చూడండి వాటర్ బాటిల్ కొనేసి అతనికిచ్చాడు. వీలైతే మీరు కూడా వాళ్ళని గౌరవించండి. అంతేగాని డబ్బులిస్తున్నాం కదా! ఎవరి కోసం మొయ్యరు అనే భావన మనసులో నుంచి తీసేయండి.